జై శ్రీరామ్ స్వామి. స్వామి 61వ శ్లోకం స్వామి. చదవనా స్వామి? చదువు. విచిత్ర సుఖ దుఃఖ రూప క్రియలు కలిగిన ఈ మనస్సు జడము కాదు, చేతనమును కాదు. ఎప్పుడు అది వ్యక్తమయ్యను అప్పుడే ఈ జగత్తును అదే విధమున ఆవిర్భవించున్నది. స్వామి, ఇది కొంచెం అర్థం కాలేదు స్వామి. ఇప్పుడు మనకి సుఖాలు ఉన్నాయి, ఇవి ఎన్నో రకాలుగా ఉన్నాయి కదా. మనుషులు ఎన్నెన్నో రకాల సుఖాలు అనుభవిస్తున్నారు. అలానే దుఃఖాలు కూడా అనేక రీతులు అనుభవిస్తూ ఉన్నారు. ఇదంతా మనసుతోటే సాధ్యం అవుతుంది. ఈ అనుభవం అంతా కూడా మనసులోనే కలుగుతున్నది. గాఢ నిద్రలో ఉన్నవాడికి, అంటే సుషుప్తిలో ఉన్నవాడికి ఏ అనుభవము లేదు కదా. ఇటువంటి విచిత్రత్వం, అంటే వైవిధ్యంతో కూడుకున్న సుఖాలు కానీ దుఃఖాలు కానీ లేవు. అవి ఏకానందమే ఉంది అక్కడ.